బోర్డర్‌లో 14,00,000 సోల్జర్స్ ఉన్నారు కాబట్టి 141 కోట్ల మంది ప్రతి రాత్రి ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నారు. కానీ భారత్ మిలిటరీ స్ట్రెంగ్త్ అంటే కేవలం నెంబర్సే కాదు. ఒక డిసిప్లిన్, ఒక స్ట్రాటజీ అండ్ ప్యూర్ కరేజ్. మరి అలాంటి మిలిటరీ స్ట్రెంగ్త్ ఎంతో ఈ వీడియోలో చూద్దాం. ఇండియా మిలిటరీ అంటే ఒక ఫోర్స్ మాత్రమే కాదు. త్రివిధ దళాలు అని పిలిచే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్తో భారత్ని ఎప్పటికప్పుడు సేఫ్గార్డ్ చేస్తున్న పవర్. 14 లక్షల యాక్టివ్ మెన్ పవర్తో గ్లోబల్ సెకండ్ ర్యాంక్ని హోల్డ్ చేస్తున్న భారత్ వరల్డ్స్ 4th లార్జెస్ట్ మిలిటరీ పవర్ హౌస్గా నిలిచింది. ఈ వీడియోలో మన మిలిటరీ స్ట్రెంగ్త్ ఎంత పవర్ఫుల్గా ఉంది, నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ ఎలా వర్క్ చేస్తాయి, భారత్కి ఉన్న కీ బేస్ క్యాంప్స్ ఎక్కడున్నాయి, అండ్ మిసైల్స్, రేడార్స్, ఏఐ లాంటి టెక్ డిఫెన్స్లో ఎలా యూజ్ చేస్తున్నారని డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో వీడియో అయ్యేసరికి మీ అందరికీ మన మిలిటరీ వేరే కంట్రీస్తో కంపేర్ చేస్తే ఏ పొజిషన్లో ఉందో ఒక క్లియర్ ఐడియా వస్తుంది. వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, సో మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. మన ఛానల్లో ఇలాంటి మరెన్నో ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్, రైల్వేస్, అర్బన్ డెవలప్మెంట్ రిలేటెడ్ టాపిక్ డిస్కస్ చేస్తాం. ఈ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలానే నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ఆన్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. చాప్టర్ 1, ఇండియన్ ఆర్మీ. ఇండియన్ ఆర్మీ అంటే ఒక ఫోర్స్ మాత్రమే కాదు, డిసిప్లిన్కి, సాక్రిఫైస్కి ఒక సింబల్. భారత్లో 14 lakh యాక్టివ్ ట్రూప్స్ ఉన్నారు అండ్ ఇంకో 10 lakh పీపుల్ రిజర్వ్లో ఉన్నారు. ఈ ట్రూప్స్ని నార్థన్, వెస్టర్న్, ఈస్టర్న్, సదర్న్, సెంట్రల్ అండ్ సౌత్ వెస్టర్న్ అండ్ ఆర్మీ ట్రైనింగ్ కమాండ్ ఇలా 7 ఆపరేషనల్ కమాండ్స్గా డివైడ్ చేశారు. ప్రతి కమాండ్లో 14 క్రాప్స్ ఉంటాయి. ఒక్కో క్రాప్లో 3 to 4 డివిజన్స్ ఉంటాయి. ఒక్కో డివిజన్లో 3 to 4 బ్రిగేడ్స్ ఉంటాయి. ఒక్కో బ్రిగేడ్లో 3 బెటాలియన్స్ ఉంటాయి. ఇంకా ప్రతి బెటాలియన్లో 900 నుంచి 1000 సోల్జర్స్ ఉంటారు. ఇలా చాలా స్ట్రాటజిక్గా సోల్జర్స్ని డివైడ్ చేశారు. వీటితో పాటు పారాచూట్ రెజిమెంట్, ఘాటక్ ప్లాంటూన్స్ ఇలాంటి ఎలైట్ యూనిట్స్ కూడా ఉన్నాయి. ఈ యూనిట్స్ -50 degrees ఉండే గ్లేషియర్స్లో, అలానే 50 degrees ఉండే థార్ డెజర్ట్లో కూడా పాట్రోలింగ్ చేస్తూ ఉంటారు. భారత్ ఆర్మీ బార్డర్స్ని ప్రొటెక్ట్ చేయడం మాత్రమే కాదు, న్యాచురల్ డిజాస్టర్స్లో, UN పీస్ కీపింగ్ మిషన్స్లో కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుంది. T-19 భీష్మ ట్యాంక్స్, INSAS అండ్ AK-203 రైఫిల్స్ లాంటి పవర్ఫుల్ వెపన్స్తో ఆర్మీ భారత్కి ఒక బ్యాక్ బోన్గా నిలిచింది. చాప్టర్ 2, ఇండియన్ నేవీ. భారత్ ఆర్మీ గ్రౌండ్ మీద సేఫ్ గార్డ్ చేస్తే ఇండియన్ నేవీ ఓషన్స్ని సేఫ్ గార్డ్ చేస్తాయి. ప్రతి మూవ్ కూడా చాలా స్ట్రాటజిక్గా ప్లాన్ చేస్తుంది. 7,500 కిలోమీటర్స్ ఉన్న కోస్టల్ లైన్ని వెస్టర్న్ నేవల్ కమాండ్ ముంబై, ఈస్టర్న్ నేవల్ కమాండ్ విశాఖపట్నం, సదర్న్ నేవల్ కమాండ్ కొచ్చి ఇలా 3 మేజర్ కమాండ్స్గా డివైడ్ అయ్యి ఓషన్స్ని సైలెంట్గా మానిటర్ చేస్తాయి. మన నేవీ దగ్గర INS విక్రాంత్, INS అరిహాంత్, కోల్కతా క్లాస్ డెస్ట్రాయర్స్ లాంటి అడ్వాన్స్ నేవల్ షిప్స్ ఉన్నాయి. వీటితో ఇండియన్ ఓషన్ని ఒక చెస్ మాస్టర్ లాగా ప్లాన్ చేస్తుంది. చోక్ పాయింట్స్ని గార్డ్ చేస్తుంది. చైనా లాంటి కాంపిటీటర్స్ని కూడా డామినేట్ చేసే క్యాపబిలిటీ ఇండియన్ నేవీ దగ్గర ఉంది. ఇండియన్ నేవీ వార్షిప్స్ ఆపరేట్ చేయడం మాత్రమే కాదు, పీస్ కీపింగ్ మిషన్స్లో, రెస్క్యూ ఆపరేషన్స్లో కూడా ముందుంటుంది. చాప్టర్ 3, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ద స్కై షీల్డ్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మన ఎయిర్ స్పేస్ని సేఫ్ గార్డ్ చేస్తాయి. ఒక ఇన్విజిబుల్ ఆర్మర్ లాగా వర్క్ చేస్తుంది. ఎనిమీస్ రైడార్స్కి అందకుండా వాళ్ళ మిషన్స్ని తిప్పుకొడుతుంది. మన ఎయిర్ ఫోర్స్లో 1700+ ఎయిర్ క్రాఫ్ట్స్, 600+ ఫైటర్ జెట్స్, 200+ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్ అండ్ 300+ హెలికాప్టర్స్ ఉన్నాయి. డెడ్లీ డాగ్ ఫైటర్స్ అయిన రాఫెల్ జెట్స్, భారత్లోనే తయారు చేసిన తేజస్, S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ మన దగ్గర ఉన్నాయి. 1.4 lakh యాక్టివ్ మెంబర్స్తో ఇలా 24/7 బ్యాటిల్ రెడీగా ఉంటూ ఇండియన్ ఎయిర్ స్పేస్ని రక్షిస్తూ ఉంటారు. ఎయిర్ ఫోర్స్ కూడా ఎమర్జెన్సీ రెస్క్యూ మిషన్స్లో చాలా యాక్టివ్గా ఉంటారు. సైక్లోన్స్, ఫ్లడ్స్, అర్త్క్వేక్స్లో ప్రతిసారి మన ఎయిర్ ఫోర్స్ ముందుంటుంది. చాప్టర్ 4, ఇండియన్ మిసైల్స్ అండ్ టెక్నాలజీ. మన ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ స్ట్రెంగ్తన్ చేసేది మన డిఫెన్స్ టెక్నాలజీ. వరల్డ్స్ ఫాస్టెస్ట్ సూపర్సానిక్ క్రూజ్ మిసైల్ అయిన బ్రహ్మోస్ మిసైల్ 700 కిలోమీటర్స్ నుంచి 5,000 కిలోమీటర్స్ రేంజ్లో యూజ్ చేయగలిగే అగ్ని మిసైల్స్తో పాటు పృథ్వీ మిసైల్స్, ఆస్త్రా మిసైల్స్ లాంటి పవర్ఫుల్ మిసైల్స్ అన్ని భారత్లో ఉన్నాయి.
ఇలాంటి టెక్నాలజీని ఇన్వెంట్ చేసి సపోర్ట్ చేసే ఆర్గనైజేషన్ డిఆర్డిఓ. ఈ డిఆర్డిఓ నుంచి మన ఇండియాకి తేజస్ ఎయిర్ క్రాఫ్ట్స్, అర్జున్ మెయిన్ బ్యాటిల్ ట్యాంక్, నిర్భయ క్రూజ్ మిసైల్స్ లాంటివి అందించి మరింత స్ట్రెంథన్ చేస్తుంది. ఈవెన్ శాటిలైట్స్ని కూడా డెస్ట్రాయ్ చేయగలిగే ఏసాట్ టెక్నాలజీని యూజ్ చేసి స్పేస్ బ్యాటిల్స్లో కూడా ఒక మార్క్ని క్రియేట్ చేసింది. ఇలా టెక్ ఎకోసిస్టమ్తో మన సోల్జర్స్కి ఒక ఇన్విజిబుల్ బ్యాక్ బోన్ లాగా డిఆర్డిఓ సపోర్ట్ చేస్తుంది. ఇన్ని ఉన్నా కూడా భారత్ ఎప్పుడూ తన స్ట్రెంగ్త్ని ఫుల్లెస్ట్కి యూజ్ చేయలేదు. డిఫెన్స్ మోడ్లోనే ఉంటుంది. కానీ ఎప్పుడైనా యుద్ధం వస్తే మాత్రం అస్సలు వెనక్కి తగ్గదు. ఇప్పుడు మన భారత్కి ఉన్న కీ బేస్ క్యాంప్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అవి మనకి ఎలా హెల్ప్ చేస్తాయో తెలుసుకుందాం. ఈ బేస్ క్యాంప్స్ లదాఖ్లో లే బేస్, ఇది వరల్డ్లోనే హైయెస్ట్ మిలిటరీ బేస్ క్యాంప్ అని చెప్పొచ్చు. ఉదంపూర్ నార్థన్ కమాండ్ హెడ్ క్వార్టర్స్, ఇది జమ్మూ రీజన్ని కంట్రోల్ చేస్తుంది. జైపూర్ అండ్ జోధ్పూర్ సౌత్ వెస్టర్న్ కమాండ్, ఇది డెజర్ట్లో వార్స్కి హెల్ప్ అవుతుంది. సిలిగురి కారిడార్ ఈస్ట్లో ఉన్న చికెన్ స్నెక్ ప్లేస్ని ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. ఇలా ఇండియన్ ఆర్మీ తన ప్రెజెన్స్తో ప్రతి బార్డర్ని సేఫ్ గార్డ్ చేస్తాయి. ఇంకా నేవీ బేసెస్ చూస్తే కాన్వర్ బేస్ క్యాంప్ కర్ణాటక, ఇది ఏషియాలోనే లార్జెస్ట్ నేవల్ బేస్ క్యాంప్స్లో ఒకటి. విశాఖపట్నం ఈస్టర్న్ నేవల్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ ఇక్కడే ఉంది. అండమాన్ అండ్ నికోబార్ బేస్ క్యాంప్, ఈ కామన్ బేస్ అంటే చైనాకు కూడా భయం, ఎందుకంటే ఈ బేస్ మలాకా స్ట్రైట్కి చాలా దగ్గరగా ఉంది. ఇన్ కేస్ ఫ్యూచర్లో చైనా ఎప్పుడైనా దాడి చేయాలనుకుంటే ఈ మలాకా స్ట్రైట్ కంట్రోల్ కంప్లీట్గా ఇండియా చేతిలోనే ఉంటుంది. అలానే ఎయిర్ ఫోర్స్లో అంబాలా ఎయిర్ బేస్, గ్వాలియర్ బేస్, తేజ్పూర్ అండ్ హాషిరామా, శ్రీనగర్ అండ్ లే బేసెస్తో ఎయిర్ స్పేస్ని కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. ఇలా అన్నీ కలిపి రేడార్ షీల్డ్స్, చోక్ పాయింట్స్, బేస్ క్యాంప్స్తో ఇండియాకి 4 సైడ్స్ నుంచి 4 వాల్స్ లాగా ప్రొటెక్ట్ చేస్తున్నాయి. కంక్లూషన్, ఈ వీడియోలో మనం ఇండియన్ స్ట్రెంగ్త్ ఎంత, మిలిటరీ పవర్ ఎంత అని డిస్కస్ చేసాం. వరల్డ్లోనే 4th లార్జెస్ట్ మిలిటరీ స్ట్రెంగ్త్తో ఇండియా ప్రజెంట్ వరల్డ్లో తన ప్లేస్ని ఎర్న్ చేసుకుంది. కానీ రియల్ స్ట్రెంగ్త్ ట్యాంక్స్ అండ్ జెట్స్ మాత్రమే కాదు. భారత్ మాతకి చిన్న ముళ్ళు పుచ్చుకోకుండా ప్రతి సోల్జర్ తన ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా సేఫ్ గార్డ్ చేస్తున్నాడు. చివరిగా పవర్ని యూజ్ చేయడం చాలా ఈజీ, కానీ ఆ పవర్ని కంట్రోల్ చేయడమే భారత్కున్న గ్రేట్నెస్. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో గైస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు తెలుగులోనే మాట్లాడుకుందాం. నేను మీ హోస్ట్ రాజారాం, సైనింగ్ ఆఫ్. జై హింద్.